హాయ్, నమస్తే. ఈరోజు పుట్టిన తేదీలలో 6వ తేదీ గురించి చెప్పుకుందాం. 6వ తేదీకి సంబంధించిన గ్రహం వచ్చి శుక్రగ్రహం. దీని గురించి చెప్పుకుందాం. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. కుటుంబాన్ని, జీవితాన్ని రెండింటిని కూడా, కుటుంబాన్ని, తన జీవితాన్ని రెండింటిని కూడా ప్రేమిస్తారు. నీతి నిజాయితీ కలిగి ఉంటారు. మంచి కల్పనా శక్తి కలిగి దీర్ఘాలోచన చేస్తారు. కళాత్మక హృదయం కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వం చేయడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. కళలు, సౌందర్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. బాధ్యతాయుతంగా ఉండి పొందిన మేలుకు బదులు తీర్చుకునే గుణం కలవారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఏదైనా మేలు జరిగి ఉంటే వాళ్ళకి రుణం తీర్చుకునేటట్టుగా ఉంటారు. వాళ్ళకి మంచిగా మేలు చేస్తారనమాట. అంటే వాళ్ళ రుణం తీర్చుకుంటారు ఏదో ఒక విధంగా. వీరికి వ్యాధులు నయం చేసే శక్తి ఉంటుంది. అందువలన డాక్టర్లుగా రాణించగలుగుతారు. మంచి కృషి చేసిన ధన సంపాదన చేస్తారు. మంచి కృషి చేసి ధన సంపాదన చేస్తారు. అంటే కష్టపడి సంపాదించుకుంటారు. అందంగా, స్వేచ్ఛగా జీవించటానికి మొగ్గు చూపుతారు. ఒకరి కింద వెట్టి చాకిరి నచ్చదు అస్సలు వీళ్ళకి. ఒకరి కింద పని చేయడం అంటే అస్సలు నచ్చదు. ప్రశాంతత వదనం కలిగి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. స్త్రీలకు పురుషుల ద్వారా, పురుషులకు స్త్రీల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అంటే ఆపోజిటు, అంటే ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు. ఆడవాళ్ళైతే మగవాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుద్ది. మగవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల కలిసి వస్తుంది అన్నమాట. మంచి జరగడం అంటే కలిసి రావడమే. భార్యాభర్తల్లో ఎవరైనా 6వ తేదీన పుట్టిన వాళ్ళు భార్య అనుకోండి, ఆ భర్తకి బాగా కలిసి వస్తుంది. ఆ భర్త అనుకోండి, ఆ భార్యకి బాగా కలిసి వస్తుంది. అట్లా అన్నమాట. వీళ్ళు పొగడ్తలకు లొంగిపోతారు. ఎవరైనా పొగిడారనుకో వీళ్ళు మునగ చెట్టు ఎక్కేస్తారు. ఇతరులకు సాయం చేసేటప్పుడు సుఖాన్ని కూడా త్యాగం చేసేస్తారు. వీళ్ళు దాన గుణము, దయాగుణం కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు. వీరు మీడియా రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. ఇదండి 6వ తేదీ పుట్టిన వాళ్ళ గురించి. జై గురు.